అండి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ వద్దు, గుడ్డ సంచి ముద్దు అని మనం చెప్తా ఉన్నాము. ప్లాస్టిక్ కవరు వాడొద్దని చెప్తా ఉన్నారు. ఇదో బయోపాలిథిన్ కవర్, దీని మీద ఒక స్కానర్ కూడా ఉంటుంది. ఇది తెచ్చి వాడుతూ ఉన్నాము. కాకపోతే ఈ కవరు ఒక చిన్న కవరు 10x12 కవర్ వచ్చి ₹45 పడుతూ ఉంది. ఒక అర లీటర్ పాల ప్యాకెట్కి ₹20 నుంచి ₹40 ఆదాయం వస్తుంది. పవర్ ఛార్జెస్ కూడా దాంట్లో వేయాలి. కవర్ ఛార్జెస్ కూడా కవర్ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి వస్తువు కొనడం లేదు, పాల ప్యాకెట్. అందుకని గుడ్డ సంచి తెచ్చుకోండి. 250 గ్రామ్స్ ఉండే సెల్ ఫోన్ జోబీలో పెట్టుకొని బరువు మోస్తున్నారు, కానీ 50 గ్రామ్స్ 45 గ్రామ్స్ ఉన్న సంచిని మాత్రం మోయట్లేదు. ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పైన కంపెనీలని ఎలాగా గుజరాత్లో, హైదరాబాద్లో అలాంటి ఫ్యాక్టరీలు మనం మొయ్యలేకున్నాము. నేనైతే ఇప్పుడు దాకా ఎక్కడ పేపర్లో చదవలేదు ఆ ఫ్యాక్టరీలు మూసేశారని. చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే పలానా పేపర్లో వేసారని చెప్తే కూడా చూస్తాము. ఒకసారి ఎన్సైడి ప్రజలను మారమనే చెప్తా ఉన్నారు. ఒకసారి దీన్ని గమనించి, వీళ్ళు మన కోసమే చెప్పేది, తప్పకుండా మనం మారుదాము. గుడ్డ సంచి వాడండి. ఒకసారి చిన్న చిన్న వాటికి కవర్ యూజ్ చేయొద్దు. కవర్ అడవాకండి. మేమెంతో బాధపడుతూ ఇస్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే, ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే ఒక చిన్న 50 గ్రామ్స్ వెయిట్ ఉండే సంచి తెచ్చుకోండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. ప్రతి ఒక్కరూ చెప్పాలనుకుంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. అధికారులందరికీ తెలియజేయడం అనగా మీరు చేసేది మా కోసమే, కానీ అన్ని పనుల్లో కూడా ఇలాగే మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరూ కస్టమర్ దేవుళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏ వ్యాపారస్తుడైనా, చిన్న వ్యాపారస్తు ఫ్రూట్స్ కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా బయో కవర్నే వాడాలి. తప్పకుండా మీరందరూ వాడాలని కోరుకుంటున్నాను. పవర్ బ్యాంక్ కూడా వెయిట్ ఉంటుంది 300 గ్రామ్స్. ఈ 1/2 kg వెయిట్నైనా మోయగలరు, కానీ ప్రజలు 50 గ్రామ్స్ సంచిని మాత్రం తెచ్చుకోలేకపోతా ఉన్నారు. దయవుంచి మీరు మారండి, మమ్మల్ని మార్చండి. ఓం నమ శివాయ. ప్లాస్టిక్ కవర్ వద్దు, గుడ్డ సంచి ముద్దు.